ఈరోజు మన అంశం దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఎవరిని ఆశ్రయించాలి? మనకు ముందుగా ఎవరుండాలి? చెప్పండి చెప్పండి. మనకు ముందుగా దేవుడు ఉండాలి. మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. ఈ లోకంలో మనము అధికారులను ఆశ్రయిస్తాం, నాయకులను ఆశ్రయిస్తాం, పెద్దల దగ్గరికి ఆశ్రయానికి పోతాం. ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరినో ఒకరిని మనం ఆశ్రయిస్తాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీవు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి, ఆయన నీడలోనే నువ్వు ఉండాలి. బైబిల్లో ఉన్న లేఖన భాగాన్ని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. సింహపు పిల్లలు లేమి కలవై యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కలగదు. నువ్వు మనుషులను నమ్మావనుకో పడిపోతావు, మనుషులను ఆశ్రయించావనుకో పడిపోతావు. బైబిల్ చెప్తుంది మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎప్పుడు చూడు మనుషులు మనుషులు మనుషులు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం, పెద్దల దగ్గరికి వెళ్తాం, వాళ్ళ నీడలో ఉంటాం. అయ్యా మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి, మాకున్న కష్టాలు తీర్చండి, మాకున్న బాధలు తీర్చండి అని ఒకరిని ఆశ్రయిస్తావు. కానీ నువ్వు ఆశ్రయించవలసిన వాడిని మాత్రం ఆశ్రయదుర్గం ఆయనే. బైబిల్ చెప్తుంది కోడి పెట్ట ఏ విధంగా అయితే తన పిల్లలను తన రెక్కల కింద దాచుకుంటుందో అలాగా నిన్ను నన్ను దేవుడు తన రెక్కల కింద కాల్చి కాపాడే దేవుడు. మీరు కోడి పిల్లను చూడండి, కోడి పిల్లలతో వస్తున్నప్పుడు ఒక కాకో గద్దో వచ్చిందనుకోండి, వెంటనే పిల్లలన్నీ కూడా ఎక్కడికి వస్తాయి? రెక్కల కిందకి వస్తాయి. ఈరోజు వాక్యం కూడా అదే. ఆయన నిన్ను కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నన్ను ఆశ్రయించు. మనుషులను ఆశ్రయిస్తున్నావేమో, లోకాన్ని ఆశ్రయిస్తున్నావేమో. లోకం వృధా, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నా సన్నిధానానికి మీరు రండి, నా మందిర ఆవరణములోకి రండి, నా వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా మీరు జీవించండి. ఇది ప్రభు బోధ. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, ఎవరైతే దేవుని మందిరములో నివాసము చేస్తారో వారు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావనుకో నిన్ను కూడా దేవుడు విడిచిపెడతాడు. నువ్వు దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి. అందుకే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీరు ఆ ద్రాక్షావల్లిలో మీ తీగలు అంటు కట్టబడి ఉండాలి. నాకు వేరుగా మీరు ఉండకూడదు. నాలో మీరు, మీలో నేను. అందుకే దేవుని వాక్యం చెప్తుంది మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారో, దేన్ని ఆశ్రయిస్తున్నారో ఆలోచన చేసుకోవాలి. యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంతకంటే జీవితంలో ఏ సత్యమో మనకు బోధించదు. దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. బైబిల్ చెప్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మాలి ప్రియులారా, యేసయ్యను నమ్మాలి, యేసయ్యను ఆశ్రయించాలి. ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని నువ్వు విశ్వసించాలి. ఇశ్రాయేలు జనాంగం పాలు తేళ్లు ప్రవహించే కానా దేశానికి వెళుతున్నప్పుడు వారికి ఎదురుగా ఎరికో గోడలు ఎదురొచ్చాయి. ఎరికో గోడలు ఎదురొచ్చినప్పుడు వారు స్తుతించి ఆరాధించి ప్రభువును ఆశ్రయించారు, ఆయనను నమ్ముకున్నారు, ఆయన్ను ప్రార్థించారు. ఎదురుగా ఉన్న ఎరికో గోడలు ఏమైపోయాయో తెలుసా? ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించారో ఎరికో గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి.
ఎరికో గోడల లాంటి సమస్యలు ఏమన్నా నీకున్నాయేమో ఆలోచన చేయి. ఎరికో గోడల లాంటి అప్పులు నీకేమున్నాయో ఆలోచన చేయి. ఎరికో గోడల లాంటి రోగాలు ఏమన్నా నీ ఇంట్లో ఉన్నాయేమో ఆలోచన చేయి. అవి పగిలిపోవాలంటే, అవి విడిచిపోవాలంటే, అవి దూరం అయిపోవాలంటే నువ్వు నమ్మవలసింది, ఆశ్రయించవలసింది దేవుని. ఎరికో గోడలు కూలిపోయాయి, ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయింది. ఎంత అద్భుతకరమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయనే అంటున్నాడు, మీరు మనుషులను నమ్మకండి, లోకం వైపు చూడకండి, యెహోవాను ఆశ్రయిస్తే మీరు ధన్యులవుతారని భక్తుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనను ఆశ్రయిస్తేనే ఈ లోకంలో నువ్వు ఆయన్ను ఎప్పుడైతే విడిచిపెడతావో సాతాను నిన్ను పట్టుకొని పీడిస్తుంది. సాతాను పనేమిటో తెలుసా? ఈ లోకములో వాడు అటు ఇటు తిరుగులాడుతూ ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, సాతాను పని ఏమిటో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో, ఎవరైతే దేవుని మందిరానికి రారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, వాక్యానికి దూరంగా ఉంటారో, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటారో వారిని చూస్తేనే ఇతను నా స్నేహితుడు అనుకుంటాడు సాతాను. నువ్వు సాతాను ఆశ్రయించావా పడిపోతావు. సాతాను నిన్ను మభ్య పెడుతుంది, జాగ్రత్త. యెహోవాను ఆశ్రయించకుండా నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రాత్రి ప్రశ్న ప్రశ్న, నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటే కోడి తన పిల్లలను కాపాడినట్లు కాచినట్లు దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడుతాడు. యెహోవాను ఆశ్రయిస్తే నువ్వు సిగ్గుపడవు. పరిశుద్ధ గ్రంథంలో రాశారు, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. నా జనులు ఇక ఎన్నడును సిగ్గుపడరు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు సిగ్గుపడరు, తల దించరు. వారు తలగా ఉంటారు గాని తోకగా ఉండరు, సిగ్గుపడరు. మోకాళ్ళు వేయటానికి సిగ్గు, కళ్ళు మూసుకోవటానికి సిగ్గు, బైబిల్ పట్టుకోవటానికి సిగ్గు, ప్రార్థన చేయటానికి సిగ్గు, పాటలు పాడటానికి సిగ్గు. యెహోవాను ఆశ్రయిస్తేనట నువ్వు సిగ్గుపడవట. నిన్ను ఆయన తలగా ఉంచుతాడట, తోకగా ఉంచడు. ఒకరు నిన్ను చూసి దీని సంసారం ఇలాగా ఉందే, వీడు ఇలాగా పతనమైపోయాడే, వీడు పాపరు పట్టాడే అంటారు మన వాళ్ళు. అలాగా ఉండనివ్వడు దేవుడు. నిన్ను నేను ఆస్తికర్తనుగా చేస్తా. ఎంత గొప్ప దేవుడు తెలుసా? దేవుని వాక్యం చెబుతుంది, నా దగ్గర వెండి కలదు, బంగారము కలదు. ఏముందంట దేవుని దగ్గర? వెండి బంగారాలు దేవుని దగ్గర ఉంటే పరలోకపు ధననిధి ప్రభు దగ్గర, దేవుని దగ్గర ఉంది. పరలోకంలో ఉండే ధననిధి నీకు ఇస్తాడట. ఏం కావాలి నీకు? పేదరికంలో నువ్వు జీవించాలని దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. నువ్వు సిగ్గుపడుతూ బ్రతకూడదు. నువ్వు ధనవంతుడిగా ఉండాలి, ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, ప్రభు బిడ్డగా ఉండాలి, గర్వంగా ఉండాలి. దేవుని సన్నిధానంలో తలెత్తుకొని నిలబడే బిడ్డగా నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే జాగ్రత్త ప్రియులారా. దేవుణ్ణి ఆశ్రయించకుండా మనం ఉంటే సిగ్గుపడతాం. ఆస్తికర్తనిగా నిన్ను చేస్తా, నిన్ను తలగా ఉంచుతా, తోకగా ఉంచను. ఆకాశపు ధననిధి తలుపులు తెరిచి సమృద్ధి అయిన ధనాన్ని నీకు ఇస్తా. నన్ను ఆశ్రయించు. యెహోవాను ఆశ్రయిస్తే ధనమా, ధాన్యమా, బంగారమా, వెండి,
చూసారా పిల్లలారా, ఎంత చక్కటి వాగ్దానాలు దేవుడు ఈ రాత్రి మనకిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకుండా నా అప్పులు తీరాలి ప్రభువా. చాలా మంది ప్రార్థనలు ఇదే, చాలా మంది ఎక్కువ మంది ప్రార్థనలు మాకు ఫోన్ చేసి చెప్పేది కూడా ఇది, అయ్యా మాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, మీరు ప్రార్థన చేయండి అప్పులు పోవాలి. అయ్యా మా ఇంట్లో శాంతి సమాధానము నెమ్మది లేదయ్యా, మీరు ప్రార్థన చేయండి. నా భర్త మారాలయ్యా, మీరు ప్రార్థన చేయండి. నన్ను కాదు నువ్వు ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుని పాదాలు పట్టుకోవాలండి, పాదాలు పట్టుకోవాలండి, ప్రభు పాదాలు. నిన్నే ఆశ్రయించా, ఈ లోకంలో నాకు ఎవరు లేరు, నువ్వే నా దేవుడవు, నువ్వే నా పోషకుడవు, నువ్వే నా రక్షకుడవు, నువ్వే నా కాపరి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దావీదు భక్తుడు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు, లోకం వైపు చూడలే. దావీదు గొర్రెల కాపరి. దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర దండము నన్ను ఆదుకొను. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఆశ్రయించని వారు భయపడాలి, దేవుని చెంతకు రాని వారు సిగ్గుపడాలి. మనకెందుకు సిగ్గు? మనము రాజు యొక్క కుమారులం, కుమార్తెలం. మనకెందుకు దిగులో, మనకెందుకు బాధ, మనకెందుకు భయం? గర్వంగా తలెత్తుకొని ప్రభు సన్నిధానంలో నిజమైన క్రైస్తవ విశ్వాసిగాను బ్రతకాలి. నిజమైన క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు సిగ్గుపడ్డు. యెహోవాను ఆశ్రయించిన వారు సిగ్గుపడరు. మొదటిది, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు, మొదటిది ఏ మేలు కొదవగుండది. యెహోవాను ఆశ్రయించిన వారు సిగ్గుపడరు. మూడోది చూద్దాం, యెహోవాను ఆశ్రయించిన వారు ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదాలు కావాలన్నా శాపాలు కావాలా? చెప్పండి చెప్పండి. ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడ ఉండాలి? నువ్వు దేవుని సన్నిధానంలో ఉండాలి, యెహోవాను ఆశ్రయించాలి. ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు వస్తాయి. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక దావీదు ఇలాగా నడుస్తుంటే దావీదు వెనకల ఆశీర్వాదాల వెంబటి ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. ఎవరిని గుర్రులు కాసుకునేవాడు రాజు అవుతాడా? చెప్పండి. దావీదు ఎక్కడో కొండల కోయల్లో, లోయల్లో, అడవుల్లో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడు ఆయన పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు కనుకనే దావీదుకి ఏమొచ్చాయి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆశీర్వాదాలు వచ్చాయి. పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ప్రియులారా గమనించండి, ఎవరైనా ఈ వాగ్దానం చేస్తారా? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. యెహోవాను ఆశ్రయిస్తేనే, మళ్ళీ చెప్తున్నా, ఊరుకూరుకునే ఆశీర్వాదాలు రావు. చాలా మంది లోకంలో బ్రతుకుతూ, లోకపు ఆశలతో బ్రతుకుతూ, లోకపు కోరికలతో బ్రతుకుతూ, లోకమే శాశ్వతమని లోకాన్ని ఆశ్రయించే వారికి కాదు ఆశీర్వాదాలు. ఎవరికి వస్తాయి ఆశీర్వాదాలు? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గరగా చేద్దాం. హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవారు హల్లెలూయా. నిశ్చయముగా అక్కడ ఏ అనుమానము నీకు వద్దు. అనుమానం పెట్టుకోవా, అనుమానంతో ప్రార్థన చేయకు. నమ్మకమైన ప్రార్థన. ఏ ప్రార్థన? నమ్మకమైన ప్రార్థన. ప్రభువు నాకు ఇది దయచేస్తాడు అనే నమ్మకంతో ప్రార్థన చేయాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనకు నమ్మకం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? స్వస్థపరుచు యెహోవాను నేనే. స్వస్థపరుచు యెహోవాను నేనే అని చెబితే మనకు రోగాలు బాగలేకపోతే ఎక్కడికెక్కడికంటే పరిగెడతాం. ఏ డాక్టరు, ఏ హాస్పిటల్, ఎవరు స్పెషలిస్ట్? అందరికంటే స్పెషలిస్ట్ ఎవరో తెలుసా? చెప్పండి ఎవరు? యేసయ్య అందరికంటే స్పెషలిస్ట్. మొట్టమొదట ఆపరేషన్ చేసింది యెహోవా దేవుడే.
ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకని తీసి నారిగా ఫస్ట్ ఆపరేషన్ చేసింది ఆయనే. ఈ భూ ప్రపంచంలో మీకు తెలుసో తెల్దో, ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ వెన్నెముక భాగంలో అనెస్థిసియా ఇస్తారు. అంటే ఏమిటి? మందు. ఏ మందు? మత్తు మందు. అది ఇస్తే గాని ఆపరేషన్ జరగదు. కానీ మన దేవుడు ముందుగానే సూది ఇవ్వకుండానే, మందు వేయకుండానే, వెన్నుపూసలో సూది చెక్కకుండానే ఆదాముకి ఏం నిద్ర కలగజేశాడు? గాఢ నిద్ర మత్తును కలగజేశాడు. అలాంటి పరమ వైద్యుడైన దేవుని దగ్గరికి నువ్వు రావు. ఎక్కడెక్కడో తిరుగుతావు, ఏ దేవుళ్ళలో ముక్కుతావు, ఏమేమో చేస్తావు. దేవుడు చెప్తున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు అనుమానపడొద్దు, అనుమానమైన ప్రార్థన వద్దు, నమ్మకంతో ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ప్రార్థన చేస్తావో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసుకున్నా, ఎన్ని నూనెలు పోసుకున్నా ఏం ప్రయోజనం లే. విశ్వాసము నమ్మకము లేని ప్రార్థన వృధా. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నమ్మకము విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అబ్రహాము నమ్మాడు, అబ్రహాము విశ్వసించాడు. 100 సంవత్సరాల వరకు ఆ నమ్మకము విశ్వాసము సడలిపోలేదు. దేవుడు చెప్పాడు, అబ్రహాం నీ సంతానాన్ని ఇసుకరైన వల్ల విస్తరింపజేస్తా, నీకు గర్భఫలాన్ని నేను అనుగ్రహిస్తున్నా అని దేవుడు చెబితే అపనమ్మకంతో ఉన్నాడా? అవిశ్వాసంతో ఉన్నాడా? నో. బీ ఫెయిత్ విత్ గాడ్. దేవుణ్ణి నమ్మాడండి, దేవుణ్ణి విశ్వసించాడండి. 100 సంవత్సరాల వరకు కనిపెట్టుకొని కూర్చున్నాడండి. అబ్రహాముకు దేవుడు చక్కటి పండంటి కుమారుణ్ణి ఆశీర్వాదంగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలే లేరని ఏడుస్తున్నావే, గర్భఫలము లేదని ఊరికి ఏడుస్తే ఏం ప్రయోజనం లేదు. చాలా మంది పిల్లలు లేరని ఎక్కడెక్కడంటే తిరుగుతూ మరి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నమ్మకము విశ్వాసంతో ప్రభు సన్నిధానానికి వస్తే అబ్రహాంకు లేని గర్భఫలాన్ని దేవుడు నీకు కూడా ఇస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని కనపరచు. నిశ్చయముగా నేను నిన్ను, చెప్పండి, నోటితో చెప్పాలి, ఒప్పుకోండి. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను. ఈ రాత్రి ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మందిరాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదవ ఉండదు. వాళ్ళు ఈ లోకంలో ఎప్పుడు తలదించుకొని బ్రతకరు, ఎప్పుడు సిగ్గుతో తల వంచుకోరు, తల ఎత్తుకొని బ్రతుకుతారు. నిశ్చయముగా వారు ఆశీర్వదింపబడుతారు. చప్పట్లు కొట్ట. నువ్వు ఆశీర్వదింపబడాలి. నమ్మకంతో మందిరానికి రా, విశ్వాసంతో మందిరానికి రా. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, బైబిల్ ఉన్నవారు కాస్త దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఫలాలు అనుగ్రహిస్తాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఎవరి వల్ల ఫలం కలిగేది? దేవుడి వలనే ఫలం కలుగుతాయి. ఏదైనా సరే దేవుడే ఇవ్వాలి. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను సంపాదిస్తున్నా, కూర్చుకుంటున్నాను, నేను ధనవంతుణ్ణి, ఆస్తిపరిని, ఉద్యోగస్తుని, ఐశ్వర్యవంతుణ్ణి, పంట పొలాలు ఉన్నవాడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ ఫలము ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవాను ఆశ్రయించిన వారికి ఫలములు కొదవము ఉండదు. భూఫలమా, గర్భఫలమా, ఏ ఫలమైనా సరే, ఆస్తి లేదని, ఇండ్లు లేదని, భూమి లేదని, ఉద్యోగం లేదని, పిల్లలు లేదని అలమటిస్తూ ఉన్నావేమో. చాలా మంది కృంగిపోతుంటారండి.
అందరికీ ఆస్తి ఉంది, అందరికీ భూములు ఉన్నాయి, మాకు భూఫలమే. అందరికీ చక్కటి పన్నెండు పిల్లలు ఉన్నారయ్యా, మాకు గర్భఫలమే లేదు. ఏ ఫలము ఇవ్వాలన్నా దేవుడే. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తేనే నీకు గర్భఫలము గాని, భూఫలము గాని, ధనఫలము గాని, ఉద్యోగ ఫలము గాని, వివాహ ఫలము గాని దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా, ప్రభు సన్నిధానానికి రాకుండా, దేవుని మందిరానికి రాకుండా నువ్వు జీవించి ఏం సాధిస్తావు? యెహోవాను ఆశ్రయించిన వారికి చెప్పండి, ఏ మేలు కలుగదు. దేవుణ్ణి ఆశ్రయించకపోయినా, మందిరానికి రాకపోయినా, వాక్యానుసారంగా జీవించకపోయినా నేను బ్రతుకుతున్నాను, నాకు ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, నేనేం భయపడను అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఈ లోకంలో సంపాదించిన సంపాదన ఒకానొక దినాన్ని మిడతలు కొట్టేస్తాయి. జాగ్రత్త. వాక్యం తెలియక నువ్వు మాట్లాడుతున్నావేమో. వాక్యాన్ని తెలుసుకొని క్రైస్తవుడా మాట్లాడు. వాక్యం తెలియకుండా మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు. నువ్వు యెహోవాను ఆశ్రయించాలి. నువ్వు సిగ్గుపడవు, గర్వంగా బ్రతుకుతావు. సిగ్గుపట్టమంటే పాపము చేస్తావా? పాపము చేయడు. దుర్భాషలు ఆడతాడా? ఆడడు. అబద్ధాలు ఆడతాడా? అన్యాయపు పనులు చేస్తాడా? అన్యాయంగా ఒక నిందిస్తాడా? లేదు. నికార్సైన మనిషి. కొంతమందిని అంటుంటారు, వీడు పర్ఫెక్ట్, అన్ని విషయాలు వీడు పర్ఫెక్ట్ రా అంట. అలాంటి జీవితం అనుభవించాలి. పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఇప్పుడు జాగ్రత్తగా పెన్నుంటే అండర్లైన్ చేయండి. ఆయన మీతో చెప్పునది. దేవుడు చెప్పిన మాట వినాలి నువ్వు. మరియమ్మ తల్లి కానా వివాహానికి యేసుప్రభు వస్తే నీళ్లు ఆడ ద్రాక్షారసం అయిపోతే, వీళ్ళందరూ పోతే, శిష్యులందరూ ఆయన దగ్గరికి పోతే ఆ రాతి బాణంలో నీళ్లు నింపమన్నాడు. అందరికి డౌట్, నీళ్ళేది ద్రాక్షారసం ఏంటండి. కానీ దేవుడు అక్కడ వాళ్ళ మరియమ్మ తల్లి ఏమంటుంది తెలుసా? మీరు ఏమీ డౌట్ పడద్దు, ఆయన చెప్పింది మాత్రమే దేవుడు చెప్పింది చేయాలా, నీ ఇష్టం వచ్చింది కాదు. దేవుడు చెప్పింది చేయరు, దేవుడి దగ్గరికి రారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నేను ముగింపులేక వస్తూ ఉన్నా. ఎవరిని ఆశ్రయించాలా? యెహోవాను ఆశ్రయించాలా? ఎవరి మాట వినాలా? మరియమ్మ ఏం చెప్పింది? ఆయన చెప్పింది మీరు చేయండి చాలంతే. మీరు వేరే అధిక ప్రసంగాలు వద్దు, దేవుడు చెప్పిందే మనం చేయాలి. ఇక్కడ ఏమంటే ద్వితీయోపదేశకాండంలో దేవుని మాట నువ్వు శ్రద్ధగా వింటే నీకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మాట వినకపోతే ఏ ఆశీర్వాదాలు రావు. ఒకవేళ ఆశీర్వాదాలు వచ్చినట్టు నీకు కనపడతాయి, కానీ అవి ఆశీర్వాదాలు కాదు. సాతాను శక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. సాతాను శక్తిమంతుడు, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఒక ప్రాణాన్ని పోయగల శక్తి కలిగిన వాడు దేవుడు. సాతానుగా శక్తి లేదు. ఒకటి ప్రాణము తీయడానికి కూడా వానికి అధికారము ఉందా అండి? సాతానికి అధికారం ఉందా? లేదు. యోబు దగ్గరికి పోతే ఏమన్నాడు? నువ్వు అతని ప్రాణం జోలికి మాత్రము పోతున్నాయినా, నువ్వు నీకు అధికారం లేదు. దేవుడు శక్తిమంతుడు, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఆశీర్వాదాలు, ఆయనను ఆశ్రయిస్తే ఆశీర్వాదాలు. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుని మాట నువ్వు వింటున్నావు. ఈ మైకు ద్వారా ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని మాటకు లోబడు. ప్రభు పేరిట నీకు నేను తెలియజేస్తూ ఉన్నా, నువ్వు దేవుని మాట విను, దేవుణ్ణి ఆశ్రయించు. నీ కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖము, సమస్యలు, అప్పులు, తిప్పులు అన్ని పోతాయి. దేని గురించి నువ్వు దిగులు పడొద్దు.
దేని గురించి నువ్వు కృంగిపోవద్దు, దేని గురించి నువ్వు బాధపడద్దు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఈ లోకంలో ఏ మేలు కొదువై ఉండదు. దేవుని దగ్గరికి వద్దాం, దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.